శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరే నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ రోజు నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. ఉత్తరాభాద్ర కానీ పూర్వాభాద్ర నక్షత్రం కానీ ఎప్పుడైతే పూర్ణిమ చంద్రుడితో కూడి ఉండేటువంటి మాసం వస్తుందో ఆ మాసానికి భాద్రపద మాసం అనేటువంటి పేరు ఉంటుంది. భద్రములు అంటే శుభములను ఇచ్చేటువంటి మాసం కనుక దీనికి భాద్రపద మాసం అనేటువంటి పేరు వచ్చింది. ఈ మాసంలో ప్రతిరోజు కూడా నేటి నుండి ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా ఎవరైతే విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తారో లేక ఇష్టదేవత దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఇష్టదేవత దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారో వారు మనసులో కోరుకునేటువంటి కోరికలు నెరవేరడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి మాసం ఈ మాసం. ఈరోజు సోమవారం. సోమవారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు పరమేశ్వరుడు. అమ్మవారితో కూడి మనందరికీ కూడా వరాలు అనుగ్రహించేటువంటి స్వరూపంగా స్వామివారు భాషించేటువంటి వారమైనటువంటి కారణం చేత సా ఉమా వారమే సోమవారంగా పరిణమించింది అని చెప్పని మనకి పెద్దలు తెలియజేస్తూ వచ్చేటువంటి వచనం. సాక్షాత్తు చంద్రుడు ఎంతో పాపం చేశాట. గురుభార్యాగమనం అనేటువంటి మహాపాపానికి పాల్పడినటువంటి వాడు చంద్రుడు. అంతకన్నా మిక్కులమైన పాపం ఇంకొకటి ఏది ఉండదు. అటువంటి చంద్రుడిని కూడా తన శిరస్సును ధరించినటువంటి బోలాశంకరుడు పరమేశ్వరుడు ఎంతటి పాపం చేసినటువంటి వారినైనా సరే ఉద్ధరించగలిగేటువంటి దైవం అని అంటారు. ఇటువంటి పాపాలన్నీ పోవడానికి ఎటువంటి గ్రహదోషాలు కూడా అంటకుండా ఉండటానికి గాను ప్రదోషకాల వ్రతం చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అని అన్నారు. సోమవారం త్రయోదశి తిథి కలిసి వచ్చినటువంటి రోజున ప్రారంభం చేసి నాటి నుండి ప్రతి సోమవారం కూడా పొద్దునంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష వేళ శివాలయానికి వెళ్ళి ఆవునేతితో స్వామివారు ఎదురుకుండా దీపారాధన చేసి రాత్రి 8 గంటలు దాటిన తర్వాత అంటే నక్షత్రములు వచ్చిన తర్వాత కనుక భోజనం చేయడం అనేది ఒక నియమంగా పెట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి గ్రహదోషాలున్నా కూడా తొలగిపోయి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వలన ఆది వ్యాధులు రాకుండా ఉండటానికి ఐశ్వర్యాన్ని పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటిది సోమప్రదోష వ్రతం అని చెప్తారు. అదే ప్రకారంగా శనివారం త్రయోదశి తిథి కలిసి వచ్చినటువంటి రోజున గనక ఈ వ్రతాన్ని ప్రారంభం చేసినట్లయితే విశేషించి దీర్ఘకాలికంగా వచ్చేటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి పరంపరాగతంగా తండ్రి నుంచి తాత నుండి వస్తున్నటువంటి దోషాలు ఏమన్నా ఉన్నట్లయితే కనుక అంటే జాతకరీత్యా కానివ్వండి వ్యాధుల రూపంలో కానివ్వండి అనువంశికంగా వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది అని అన్నారు. మరింత భవ్యంగా శివారాధన ఏ ప్రకారంగా చేస్తే మనకు ఉండేటువంటి దోషాలు తొలగించుకోవచ్చో తెలుసుకునే ముందుగా లింగాష్టకాన్ని శ్రవణం చేద్దాం. పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ
चन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्प सदार्चितलिङ्गम् परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति శివేన సహమోదతే. భార్యాభర్తల మధ్య గనక తరచూ తగాదాలు కానీ వివాదాలు కానీ వస్తూ ఉన్నట్లయితే వీటిని రూపుమాపుకోవడానికి పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి అన్యోన్యమైనటువంటి జీవనాన్ని సాగించడానికి గాను ఉపకరించేటువంటిది అర్ధనారీశ్వర స్తోత్రం. ప్రతిరోజు కూడా నియమంగా ఒక 41 రోజుల నియమాన్ని పెట్టుకొని మండల దీక్షగా ప్రతిరోజు సాయంకాలం ప్రదోష వేళ శివాలయానికి వెళ్ళి స్వామివారి ఎదురుకుండా నేతి దీపాన్ని వెలిగించి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేసి 41 రోజుల నియమం అయిపోయిన తర్వాత నుంచి ప్రతి సోమవారము కూడా ఇదే ప్రకారంగా స్వామివారి ఎదురుకుండా సాయంకాలం ప్రదోష వేళ నేతితో దీపాన్ని వెలిగించి ఉంచి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఏవైతే భార్యాభర్తల మధ్య తరచూ వచ్చేటువంటి చిట్టి పుట్టి తగాదాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయి అర్ధనారీశ్వరుడి యొక్క కటాక్షం వలన వీరు కూడా అన్యోన్యంగా దాంపత్య జీవనాన్ని సాగించడానికి కానీ ఆస్కారాలు ఏర్పడతాయి. ఈ యొక్క స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినట్లయితే మృత్యువును దూరంగా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే అష్టమి తిథి చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. అందున అమావాస్యకు ముందు వచ్చేటువంటి అష్టమి చాలా భవ్యమైనటువంటిది. ఇలా అమావాస్యకు ముందు వచ్చేటువంటి అష్టమి తిథి ఉన్నటువంటి రోజున కాలభైరవుడికి పూజ చేసుకొని తర్వాత స్వామివారికి తెల్ల జిల్లేడు పూలతోటి పరమేశ్వరుడు గనక అష్టోత్తరం కానీ సహస్రనామార్చన కానీ చేయించుకున్నట్లయితే గనక ఏవైతే మనకి తీరవు అనుకునేటువంటి వ్యాధులు ఉన్నాయో అవి తీర్చుకోవడానికి కావాల్సిన ఉపాయాలు లభిస్తాయి. గండదోషాల్లో నుంచి బయటపడడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి ఉపాసన శివాపాసన. ఈ కాలభైరవారాధనకు విశేషంగా ఉపకరించేటువంటి తిథి అష్టమైనట్లుగానే విశేషంగా ఉపకరించేటువంటి వారం ఆదివారం. ప్రతి ఆదివారం కూడా శివస్వరూపమైనటువంటి కాలభైరవుడికి గనక అర్చన చేయించుకున్నా, అభిషేకం చేయించుకున్నా, దర్శనం చేసుకున్నా, స్వామివారికి ఆరాధన చేసినటువంటి తీర్థాన్ని కనీసం స్వీకారం చేస్తూ వచ్చినా కూడా గండదోషాల్లో నుంచి బయటపడడానికి తీవ్రమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో రాహువు, కేతువు, శని, కుజుడు వంటి తీవ్రమైనటువంటి గ్రహదోషాల్లోంచి బయటపడడానికి మనకు ఆస్కారం ఏర్పడుతుంది. తరచుగా జ్వరాలు రావటం, తరచుగా తద్వారా ఇబ్బంది పడటం, విపరీతంగా వైద్యుడి నిమిత్తంగా ఖర్చులు అవుతూ ఉండటం అనేటువంటి దోషాలు కూడా తొలగించుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి కాలభైరవుడు నిత్యము కూడా పరిపాలన చేసేటువంటి కాశీ నగరంలో వేయించేసి ఉన్నటువంటి విశ్వనాథుడికి సంబంధించినటువంటి విశ్వనాథాష్టకాన్ని శ్రవణం చేద్దాం. స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం
पाशाङ्कुशाभयवरप्रदशूलपाणिं वाराणसीपुरपतिं भज विश्वनाथम् सीतांशुशोभितकिरीटविराजमानौ फालेक्षणानलविशोषितपञ्चबाणम् नागाधिपारचितभासुरकर्णपूरं वाराणसीपुरपतिं भज विश्वनाथम् पञ्चाननं दुरितमत्तमतङ्गजानां नागान्तकं दनुजपुङ्गवपन्नगानां दावानलं मरणशोकजराटवीनां वाराणसीपुरपतिं भज विश्वनाथम् तेजोमयं सगुणनिर्गुणमद्वितीयम् आनन्दकन्दमपि राजितमप्रमेयम् नागात्मकं सकलनिष्कळमात्मरूपं वाराणसीपुरपतिं भज विश्वनाथम् आशां विहाय परिहृत्य परस्य निन्दां पापेरतिं च सुनिवार्य मनस्समाधौ आदाय हृत्कमलमध्यगतं प्रदेशं वाराणसीपुरपतिं भज विश्वनाथम् रागादिदोषरहितस्वजनानुरागं वैराग्यशान्तिनिलयं गिरिजासहायं माधुर्यधैर्यशुभगं करलाभिरामं वाराणसीपुरपतिं भज विश्वनाथम् वाराणसीपुरपतेस्तवनं शिवस्य व्यासोक्तमष्टकमिदं पठिता मनुष्या विद्यां श्रियं विपुलसौख्यमनन्तकीर्तिं सम्प्राप्य देहविलये लभते च मोक्षम् विश्वनाथाष्टकमिदं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। శివానుగ్రహాన్ని మనకు అందించేటువంటి తిథులు అష్టమి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఇందులో అష్టమి, త్రయోదశుల గురించి మనం తెలుసుకున్నాం కదా. చతుర్దశి గురించి తెలుసుకుందాం. ప్రతి నెల వచ్చేటువంటి అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశినే మాస శివరాత్రి అంటాం. ఇటువంటి మాస శివరాత్రి పర్వం ఉన్నటువంటి రోజున ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష వేళలో శివాలయానికి వెళ్ళి శివ సన్నిధానంలో శివసహస్రనామ స్తోత్రాన్ని కానీ లేక శివస్తోత్రాలు కానీ పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక శివానుగ్రహం వలన ఇహంలో కావాల్సినటువంటి సమస్తమైనటువంటి సంపదలను పొందడంలో పాటుగా మోక్షాన్ని కూడా పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని అన్నారు. లేక ఏవైనా సరే ఆది వ్యాధులు ఉన్నాయి, వ్యాధుల వల్ల మనం బాధపడుతూ వస్తున్నాం, ఇంట్లో విశేషించి పిల్లలకి ఎప్పుడు అనారోగ్యాలు కలుగుతున్నాయి అనుకున్నట్లయితే కనుక అమావాస్య ప్రతి అమావాస్యకు కూడా వదిలిపెట్టకుండా పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేస్తూ వచ్చినట్లయితే కనుక ఇటువంటి వాటిలోంచి బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఎప్పుడు చూసినా కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది, లక్ష్మి చాంచల్యంగానే ఉంటుంది, ఆర్థికంగా మేము ఎలా బయటపడాలో మాకు అర్థం కానటువంటి స్థితిలో కుట్టుమిట్టాడుతాం అనుకున్నప్పుడు మనకి భవ్యంగా ఉపకరించేటువంటి స్తోత్రం దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం. 41 రోజుల నియమాన్ని పెట్టుకొని 41 రోజులు ప్రతిరోజు కూడా సాయంకాలం ప్రదోష వేళలో శివాలయానికి వెళ్ళి ఆ శివ సన్నిధానంలో ఈ దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే కనుక ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో నుంచైనా సరే బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఇలా 41 రోజులు నియమంగా చేసేటప్పుడు స్వామివారి సన్నిధిలో 14 దీపాలు వెలిగించి ఆ దీపాలు వెలిగించిన తర్వాత ఈ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే త్వరగా ఫలితాలను పొందవచ్చు. అంతటితో ఆపకుండా ప్రతిరోజు ఇంట్లో అయినా సరే ప్రాతకాలంలో అయినా సరే ఎప్పుడైనా సరే ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక మనకు వచ్చినటువంటి కష్టాలు మాపుకోవటమే కాకుండా ఎప్పటికీ కష్టం రాకుండా ఆర్థికంగా స్థిరపడడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. అంతటి భవ్యమైనటువంటి ఆ స్తోత్రరాజాన్ని శ్రవణం చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. विश्वेश्वराय नरकान्तकतारणाय करुणामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय
कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराजविमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुमृच्छकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय पञ्चाननाय फणिराजविभूषणाय हेमांशुकाय भुवनत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोमयाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय रामप्रियाय रघुनाथवरप्रदाय नामप्रियाय नरकार्णवतारणाय पुण्येषु पुण्यभरिताय सुरार्चिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय శంకర భగవత్పాదాచార్యుల వారు అనుగ్రహించినటువంటి సౌందర్యలహరి స్తోత్ర వైశిష్ట్యాన్ని మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున సౌందర్యలహరిలో ఉన్నటువంటి 31వ శ్లోక వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. చతుషష్ఠ్యా తంత్రై అంటూ సాగేటువంటి ఈ శ్లోకం 64 తంత్రాల మహత్యాన్ని తెలియజేసేటువంటిది. పరమేశ్వరుడు మనం పొందేటువంటి జీవితంలో నిత్యం ఉండేటువంటి కష్టాలు కానీ కడగళ్ళు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రూపుమాపుకోవడానికి కావాల్సినటువంటి ఉపాయాలన్నింటినీ కూడా సంక్షిప్తం చేసినటువంటి తంత్రాలు మొత్తం 64 ఉన్నాయట. ఈ 64 తంత్రాలను కూడా పరమేశ్వర ముఖతః విన్నటువంటి పార్వతీదేవి ప్రసన్నత చెందక ఇటువంటివి కావయ్యా మోక్షాన్ని పొందడానికి కానీ ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అన్నప్పుడు పరమేశ్వరుడు మోక్షోపాయాన్ని అందించేటువంటి సర్వతంత్ర స్వతంత్ర తంత్రం అనబడేటువంటి శ్రీ విద్యా మంత్ర రాజాన్ని అమ్మవారికి ఉపదేశం చేశారట. అటువంటి ఆ శ్రీ విద్యా మంత్ర వైశిష్ట్యాన్ని తెలియజేసేటువంటి శ్లోకమే ఈ 31వ శ్లోకం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 1000 సార్లు చొప్పున 100 రోజులు కనుక పారాయణ చేసినట్లయితే మనకి హయ్యర్ అథారిటీస్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి కూడా బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది అని అన్నారు. అంటే మన పైన ఉండేటువంటి బాస్ కానివ్వండి ఎవరైతే ఉన్నారో వారి వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి మనం బయటపడవచ్చు అన్నారు. ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని ఇలా 1000 సార్లు పారాయణ చేసిన తర్వాత అమ్మవారికి పాలను తేనెను నైవేద్యంగా పెడుతూ రావడం మాత్రం మర్చిపోకుండా ఉండాలి. అంతటి భవ్యమైనటువంటి ఆ శ్లోకరత్నాన్ని శ్రవణం చేద్దాం, అంబికా కటాక్షాన్ని పొందుదాం. చతుషష్ట్యా తంత్రై సకలమతి సంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాదీతరదిదం. ఏదైనా సరే ఒక ముఖ్యమైనటువంటి పనిని అనుకున్నాం, ఆ పని కోసం అహర్నిశలు కూడా ప్రయత్నం చేస్తున్నాం, కానీ పదే పదే ఆటంకాలు వస్తున్నాయి, ఆ పని మాత్రం సజావుగా సాగట్లేదు అనుకున్నప్పుడు మనకి భవ్యంగా ఉపయోగించేటువంటివి మంగళవారాలు.
ఒక 5 మంగళవారాల పాటు వదిలిపెట్టకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రాతకాలంలో 6 నుంచి 7 గంటల మధ్యలో గనక 5 ఒత్తులతో కూడినటువంటి ఒక దీపాన్ని స్వామివారి సమక్షంలో వెలిగించి వస్తూ ఉన్నట్లయితే మనం అనుకున్నటువంటి ప్రధానమైనటువంటి పనుల్లో ఏర్పడేటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి 5 వారాల్లో కూడా తొలగిపోవడానికి గాను కావాల్సినటువంటి మార్గాలు మనకు లభిస్తాయి. చేయవలసిందల్లా మంగళవారాలు 5 మంగళవారాలు నియమంగా పెట్టుకోవడం, ప్రతి మంగళవారం కూడా ప్రాతకాలంలో 6 నుంచి 7 గంటల మధ్యలో ఆంజనేయ స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళడం, స్వామివారి ఎదురుకుండా 5 ఒత్తులతో కూడినటువంటి దీపాన్ని 5 ఒత్తులు విడివిడిగా 5 ముఖాలుగా ఉండే విధంగా వేసి ఒక దీపంలో వెలిగించి రావడం, ఇంతే చేయవలసింది. అయితే ఈ క్రియ ఏదైనా ఆంజనేయ స్వామి గుడిలో చేయవచ్చు, కానీ దక్షిణాభిముఖంగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో చేసినట్లయితే త్వరగా ఫలితాలు పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.